हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పటికే మంత్రయోగాలు తంత్రయోగాలు చాలా వరకు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా అతి సులభమైన శక్తివంతమైన వివాహ కామేశ్వరి మంత్రం గురించి చెప్పుకుందాం. ఈ మంత్రం చేయడం వలన వివాహం కాని వారికి అతివేగంగా వివాహం అవుతుంది. కాగా కోరిన కోరికలు తీర్చగల మహాశక్తివంతమైన మహామంత్రము. మన మనస్సుకు అంగీకారమైన వరునితోను లేక వధువుతోను మన వివాహం జరుగుతుంది. ఈ మంత్రము కామేశ్వరి మంత్రము కాగా సంమోహన బాణమును విడవగల మహామంత్రము. ఈ మంత్రము ఒక బాణం వలనే ఛేదిస్తూ మన కర్మలను పోగొడుతూ అతివేగంగా వివాహం కల్పిస్తుంది. కాగా మనకు ఐశ్వర్యము జ్ఞానము శక్తి ప్రసాదిస్తుంది. ఈ మంత్రము సకల కోరికలను సకల కామ్యములను తీర్చగల కామేశ్వరి మహామంత్రము. ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు స్త్రీ పురుషులు చేయవచ్చు. ముందుగా మద్యపానం మాంసభక్షణ పరిస్థితి వ్యామోహం పూర్తిగా నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషులందు ధ్యాస కూడా ఉంచుకోకుండా హైందవ సనాతన ధర్మ విధులను నెరవేరుస్తూనే ఉదయం సాయంత్రం మన ఇంట్లో మన కులదైవమును పూజిస్తూ గ్రామ దేవతను దర్శనం చేస్తూ శివాలయంను దర్శనం చేస్తూ ఈ మంత్రం పొందిన గురువుని ధ్యానించి ఈ మంత్రమును పగటిపూటే మన దేవత అనగా మన కులదైవం ఎక్కడైతే ఆరాధన చేస్తున్నామో అక్కడ శక్తి కొలది పూజించి రాత్రి 12 గంటల నుండి 3 గంటలలోగా కనీసం రోజుకి 3 మాలలు చెప్పున ఒక 21 రోజు జపం చేయండి. ఇంకా శీఘ్రంగా కావాలంటే మరి కొంచెం పెంచి చేసుకోవచ్చు. ఈ మంత్రం ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. ఎర్రని వస్త్రములు శ్రేయదాయకము. పార్వతీదేవి యొక్క ఏ పటమైనా సరే పూజించి ఏ శక్తినైనా పూజించి ప్రత్యక్షంగానే మంత్ర జపం చేసుకోవచ్చు. దివాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు వివాహ కామేశ్వరి మహామంత్రము. ఓం హ్రీం శ్రీం గ్రాం ద్రీం క్లీం క్లూం జం జం వనాఖ్యే కామేశ్వరి బాణదేవతే స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్రీం శ్రీం గ్రాం ద్రీం క్లీం క్లూం జం జం వనాఖ్యే కామేశ్వరి బాణదేవతే స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్రీం శ్రీం గ్రాం ద్రీం క్లీం క్లూం జం జం వనాఖ్యే కామేశ్వరి బాణదేవతే స్వాహ. ఈ మంత్రంలో ఐశ్వర్యయుక్తమైన శ్రీం బీజము, శక్తినాశక హ్రీం బీజము మరియు కుబేర బీజము, సంసారబద్ధమైన మోహ బీజము ఉండడం వలన మనకు సర్వవిధమైన శ్రేయస్సులను చేకూర్చగలదు. కామేశ్వరి యొక్క కన్నుల యొక్క దృష్టి మనపై పడడం వలన మన జీవితాలు కూడా సుఖమయం కాగలవు. దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహం లేకుండా జపములకు ఉపక్రమించండి. అవగాహన పెంచుకున్న తర్వాతే జపములు చేయండి. దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచక జపం చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. అయినంత వరకు శుచిశుభ్రతలు పాటిస్తూ ఎటువంటి సూచకములకు దూరంగానే ఉంటూ ఈ మంత్ర జపం చేయడం వలన వివాహం కాని వారికి అతి వేగంగా వివాహం జరుగుతుంది. వివాహం అయిన తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఈ మంత్ర జపం చేసి అవి తొలగించుకోవచ్చు. ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై జీవితంను సుఖమయం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది సకల విధములైన శ్రేయస్సులతో జీవితమును కొనసాగిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక ప్రత్యేకతను సంచరించుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.